పేరెంట్స్కి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగకూడదని చెప్పి నాకు సపోర్ట్ చేయలేదు. ఓయ్ బటర్ఫ్లై, పెళ్లి చేసుకుందామా? పెళ్లి చేసుకుందామా? మా పెళ్ళితో మా ఇంట్లో వాళ్ళకి మేము దూరం అయిపోయాం. ఫస్ట్ టైం లైఫ్ అంటే భయం వేసింది. మాధవి అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడేది, కానీ నేనే అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదనే కోపంతో వాళ్ళకి పూర్తిగా దూరం అయిపోయాను. పెళ్ళయ్యాక మాధవి ఫస్ట్ బర్త్డే అని ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాం బ్రదర్. కానీ రిటర్న్ వచ్చేటప్పుడే నా గురించి ఎందుకు లేదు బ్రదర్, మీ గురించి చెప్పండి. నాకు మీ గురించి ఏమీ తెలీదు. నా లైఫ్ కూడా మీరు నా బాడీలోకి వచ్చే ముందు వరకు చాలా జోవియల్గా హ్యాపీగా ఉండింది బ్రో. మీరు వచ్చిన తర్వాతే లైఫ్ అంతా చిందరవందరగా హౌస్ అరెస్ట్ లాగా అయిపోయిందన్నమాట. సారీ బ్రదర్. బ్రదర్, ఆ రోజు మాధవి దియా చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన ఇలాంటిదే గ్రీస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు. 1 minute. కొన్ని దశాబ్దాల క్రితం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో సేటన్ వర్షిప్ ద్వారా అతీత శక్తులు వస్తాయని ఒకడు రహస్యంగా ఆ ఊరి జనాన్ని బలిచ్చేవాడు. అది తెలుసుకున్న ఆ ఊరి జనం వాడిని చంపేశారు. కానీ కొంతకాలం తర్వాత ఓ చిన్న పిల్లాడికి అద్దంలో ఆ మాంత్రికుడు కనిపించేవాడు. వాణ్ణి ఆ పిల్లాడి శరీరం నుంచి తరిమేయడానికి వేరే దారి లేక ఆ పిల్లాడిని కూడా చంపేశారు. అంటే నేను చచ్చిన తర్వాతే నా బాడీలోంచి వెళ్ళిపోతా అంటావు? అలా మాట్లాడొద్దు బ్రదర్, మీకేం కాదు. అప్పట్లో అంటే పాతకాలం, ఇప్పుడు ఎన్నో టెక్నాలజీలు వచ్చినాయిగా. నేను ఐడియాస్ ఆలోచిస్తాను బ్రదర్, మీరు ఆలోచించండి. మీకే ఇబ్బంది లేకుండా మీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాను. పొద్దున్న లేసి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అర్జున్, గుడ్ నైట్ బ్రదర్. బ్రో, రాత్రంతా ఆలోచించా, యూట్యూబ్లో కూడా వెతికా. దెయ్యం వైలెంట్ అయితే బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మీకు ఓకే అంటే నేను వైలెంట్గా ఏమైనా ట్రై చేయనా? బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతానేమో. ఊరుకు బ్రో, రాత్రి వీడియో చూస్తేనే ఉచ్చబడిపోయింది. ఇక కొత్తగా ఉన్నా అదేమొద్దు. లెట్స్ ఫాలో ద రూల్స్ ప్రిస్క్రైబ్డ్ బై డాక్టర్. బ్రో, ఎందుకు బ్రో భయపడిసేస్తావు? నేను ఎవరిని భయపెట్టను, ఎవరిని ఏమి చేయను. నా పార్టీకి నేను ఏదో వైలెంట్గా ట్రై చేస్తా. వర్కౌట్ అయితే సూపరు, లేదంటే డాక్టర్ చెప్పింది ఫాలో అయిపోదాం. నీకు మరీ నా బాడీలోంచి వెళ్ళిపోవాలని ఇంత ఆరాటంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను? కానీ ట్రై చేసే ముందు బ్రో, నా గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి. విల్ నోట్ ఇట్ డౌన్? బేసిక్గా నేను నడిస్తే టైర్డ్ అయిపోతాను బ్రో. వర్షంలో తడిస్తే జలుబు వచ్చేస్తుంది. అదే స్విమ్మింగ్ పూల్లో దూకితే ఫీవర్ వచ్చేస్తుంది. ఎండను చూస్తే చాలు బ్రో చెమటొచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని నువ్వు ఎంత వైల్డ్గా ట్రై చేసుకుని అంత వైల్డ్గా ట్రై చేసుకో. నా ఫుల్ సపోర్ట్ నీకే. దట్స్ రీస్టేక్. రౌండ్ 1 ఆక్వామ్యాన్. ఏమైంది బ్రో? ఎమోషన్స్ లూజ్ మోషన్స్ ఒకేసారి వచ్చినట్టు అలా ఫేస్ పెట్టావు. ఇప్పుడు ఈ బాత్ టబ్లో మన ఇద్దరు తలకాయలు ముంచి మన బ్రెత్ స్టాప్ అయిపోయే లాస్ట్ సెకండ్ వరకు దమ్ పట్టుకుని ఉన్నాం అనుకోండి. ఊపిరాగిపోయే లాస్ట్ సెకండ్లో అని మీరు లేసేసరికి మీ బాడీ నుంచి నేను బయటికి వెళ్ళిపోతా. 1 minute బ్రో, మా అమ్మ నాకు నీటికన్నా ముందు చెప్పి అదేంటి బ్రో మాట్లాడుతున్నావు? నాకు అస్తమా, నాకు అస్తమా. ఇంత బతుకు బతికి నన్ను బాత్రూంలో చచ్చిపోబట్టా అసలు. ఇంకొకసారి మురిగితే నువ్వు నా బాడీ వదిలేసి వెళ్ళిపోవడం కాదు బ్రో, నేను నా బాడీ వదిలేసి వెళ్ళిపోతా. నీకు దండం రా అయ్యా, అయ్యా. రౌండ్ 2 రన్ కాకా రన్. బ్రో, కొత్త మిషన్లా ఉంది. కవర్లు కూడా నేను ఎప్పుడే తీసాను. ఆ పెళ్ళైన కొత్తలో వైఫ్కి బిల్డప్ ఇద్దామని కొన్నాను బ్రో.
ఇప్పుడు దానికి బిల్డింగే ఇచ్చాక ఇంకా బిల్డప్ అవసరం అని చెప్పి ఆపేసా. ఈడేంటి స్పీడ్ పెంచుతున్నాడు. నీ పిచ్చని బ్రో వద్దు బ్రో. అంటే అంటే నా నా బాడీకి అంతా స్టామినా లేదు బ్రో. బ్రో బ్రో పెంచుతున్నావు బ్రో. అయ్యో ఇంత స్పీడ్లో వెళ్తే సికింద్రాబాద్కి 1 hour వెళ్ళిపోతుంది బ్రో. బ్రో బ్రో Round 3, Kanchana 4. नेपाली कापाली कबाली ओम भीम भद्रकाली బాబు నీలో ఓ ప్రేతాత్మ ఉంది. చా ఆ విషయం మాకు తెలియదు మరి. దెయ్యాన్ని డైరెక్ట్గా చూపిస్తా, మీరు తరివేయండి చాలు. చూపిస్తానని అటు తిరుగుతున్నాడేంటి? ఏం చూపిస్తాడ్రా? ఇదిగో చూడండి. శ్రీ ప్రసన్న మీట్ మాంత్రికుడు సార్, మాంత్రికుడు సార్, మీట్ రిషి. నేను చాలా ఫేమస్ అండి బ్రో. ఏదోటి చేసి దెయ్యాన్ని ఎలాగైనా ఎలగొట్టండి. బాబు నా వల్ల కాదయ్యా. దెయ్యం పట్టిన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి దెయ్యం పోవాలంటే ఈ వేపాకుతో ఇలా కొట్టి దెయ్యం పోయిందిరా అంటే నమ్మి వెళ్ళిపోతారు. ఈ వేపాకుతో నిన్ను కొట్టనా, ఐప్యాడ్లో ఉన్న దరిద్రుని కొట్టనా, ఎవరిని కొట్టనరా? అలాగంటే ఎలా స్వామి, మా డబ్బులు ఏమైపోవాలి? నువ్వు ఒక పని చేయ్యా. ఇదిగో నువ్విచ్చిన 2000 ఈ రోజు నాకొచ్చిన ఇన్కమ్, ఈ మొత్తం నువ్వే తీసుకుని వెళ్ళిపో. నన్ను వదిలేయి బాబు. అరే అద్దం దింపురా, అద్దం దింపు. నీ ముఖానికి కూలింగ్ గ్లాస్ ఒకటి. ఏంది భయ్యా మీ బాధ? ఏమీ తిరిగినట్టు నంగరాజులా మాట్లాడకు. అరే ఇప్పుడు పడుకుంటే 2 days లేకలేని తెలుసా? రే తలలో చప్పుడు వస్తుందిరా. ఈ కొబ్బరిగా ఊపుతారు చూడు, అలా చప్పుడు వస్తుంది తెలుసా? నవ్వుతావేంట్రా? నంటే వచ్చిన పెట్టి నువ్వు నవ్వుతావేంటి? సారీ భయ్యా. నువ్వు ఋషి దయ్యాలనుకుని నీ ఫోటోలు బెడ్షీట్లో చుట్టి దాచిపెట్టేశాను. అయ్యో, నేను అలా చేస్తున్నప్పుడు నీకేమనిపించింది? ఇదంతా దయ్యం చేసిందని చాలా భయపడ్డా. మళ్ళీ నేనేదన్నా చేసి మీరు వైలెంట్ అయిపోతే అందుకే నేను సైలెంట్ అయిపోయా. అర్ధరాత్రి ఒక మనిషిని డీప్ స్లీప్ లోంచి లేపి అద్దం ముందు నిల్చోపెట్టి మాట్లాడడం క్రైమ్ తెలుసా? ఒక మంచి లాయర్ దొరికితే ఐ కెన్ సూ యూ. నేను చెప్పేది కాస్త బ్రో. ఆవేళ నాకు యాక్సిడెంట్ అయిన రోడ్ బ్లాక్ నేను ఎవరైనా డైవర్ట్ చేశారా? రేపు మాట్లాడుకుందాం బ్రో, ఇప్పుడు ఎందుకు యాక్సిడెంట్ గురించి? ముందు చెప్పు బ్రో. బ్రదర్, అక్కడ ఏ డైవర్షను లేదు. కార్ యాక్సిడెంట్ అయితే చూసి ఆగాను. అక్కడ నుండి మా ఇంటికి రావాలంటే నేను అదే రూట్లో రావాలి.
కంట్లో నీళ్ళు. ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తొస్తుందా? స్టోరీ చెప్తావా? బ్రదర్ ఒక చిన్న ఫీవర్. ఈ స్టోరీ గురించి పొద్దున మాట్లాడుకుందాము. నేను ఫుల్గా వింటాను. బాగా నిద్ర వస్తుంది బ్రదర్. ప్లీజ్ పడుకుందామా? సారీ బ్రో, ఇంకా నేను నీళ్ళు ఉన్నంత వరకు నీకు నిద్ర ఉండదు. థ్యాంక్ యూ. ఏయ్ ఏంటన్నావు? నిద్ర పోనా? చెప్పి తినకుండా ఎక్కడికి వెళ్తున్నావు? ఫోర్స్ చేస్తావేంటి? నీ పాప ఊరికే పోతురా. ఈ టైంలో ఇంకా ఏం చేస్తున్నాను? పద వెళ్ళి పడుకుందాం. నువ్వు యాక్సిడెంట్ చనిపోయావు, నన్ను చంపేశారు. ఇది అసలు యాక్సిడెంటే కాదు, మొత్తం మర్డర్ ప్లాన్. అర్జున్ అర్జున్ వదలవు, వాళ్ళలో ఒక్కడిని కూడా వదలను. ఒక్కడిని కూడా వదలను మాధవి. అర్జున్ అర్జున్ అసలు నీకు బుద్ధుందా? నువ్వు బతుకున్నంత కాలం గొడవతోనే నీ జీవితం గడిచిపోయింది. ఇప్పుడు మనం చనిపోయావు అర్జున్, దయచేసి అర్థం చేసుకో. ఇప్పుడు నీ వల్ల రిషికి ఏమైనా అయితే అర్జున్, ఇప్పుడు నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నా జైలుకి వెళ్ళేది రిషియే. ఈ విషయం ఇక్కడితో వదిలే అర్జున్. ఎందుకు వదిలేయాలి? మన జీవితాలు నాశనం అయిపోయింది మాధవి. ఇంత సెల్ఫిష్ గా ఎలా అయిపోయావు అర్జున్? మనం బతికినప్పుడు నా మాట ఎలాగో వినలేదు. కనీసం ఇప్పుడైనా నా మాట విను ప్లీజ్. నీ వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదని మాట ఇవ్వు. మనకి అన్యాయం జరిగితే అది పోలీసులు చూసుకుంటా. ప్లీజ్, చచ్చిపోయిన తర్వాత పగ, ద్వేషం, కోపం వీటితో ఏ సాధిస్తావు అర్జున్? వీలైనంత త్వరగా నిషేధియాల బొమ్మలు వదిలేసి వెళ్ళిపోతాం. ప్లీజ్, నేను చెప్పేది విను అర్జున్. పోరా, నువ్వు ఇష్టం వచ్చి చేసుకో. అందరూ చచ్చాక ప్రశాంతంగా ఉంటామంటారు, కానీ నీ వల్ల నాకు చచ్చాక కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. నేను చేయలే మాధవి, ఐఎమ్ సారీ. నీకు ఏ విషయం తెలియనంత వరకు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు నీకు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. ఐ మీన్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు యూ. అందుకే రిషి బ్రెయిన్ కన్ఫ్యూజన్లో ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? నువ్వేమీ చేయక్కర్లేదు, జస్ట్ రిలాక్స్గా ఉండు. బ్లడ్ వామిటింగ్ అనేది చాలా నార్మల్ సిమ్టమ్, బట్ విల్ సార్ట్ ఇట్ అవుట్, డోంట్ వరీ. డాక్టర్, నోజ్లో నుండి బ్లీడింగ్ అవ్వడం అనేది నార్మల్ విషయమా, లేక పేషెంట్ భయపడకూడదని అలా చెప్పారా? అసలు ఈ బ్లీడింగ్ దేనివల్ల జరిగింది డాక్టర్? జస్ట్ అ మినిట్. హియర్, దీన్ని నేల కేసు కొడుతూ ఉంటా. వాట్? కమ్ ఆన్, జస్ట్ ట్రై ఇట్. ఓకే, డోంట్ స్టాప్ దట్ యాక్షన్. హియర్, టేక్. అది చేస్తూనే ఈ బాల్ని పైకి విసిరేసి క్యాచ్ పట్టుకుంటా. ఆర్ యు సీరియస్? ఆల్రైట్, కమ్ ఆన్, కమ్ ఆన్. yes. నో. చూసారుగా, మీ రెండు చేతులకి రెండు డిఫరెంట్ యాక్షన్ కమాండ్స్ ఇవ్వడంతో మీ బ్రెయిన్ ఎలా కన్ఫ్యూజ్ అయిందో. సర్కస్లో జిమ్నాస్టిక్స్, జగ్లింగ్, యాక్రోబాట్స్ ఇవన్నీ చేసేవాళ్ళు కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి బాడీని, మైండ్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. అలాంటిది ఒకే బ్రెయిన్కి ఇద్దరు వ్యక్తుల జ్ఞాపకాలు, ఎమోషన్స్, రిషికుండే భయం, అర్జున్కుండే కోపం, బాధ, ఇలా అన్నీ రెండు ఇన్స్ట్రక్షన్స్గా వచ్చి మీద పడితే ఆ బ్రెయిన్ ఎలా తట్టుకుంటుంది? ఫస్ట్ టైం రిషి ప్రాణాలకి ప్రమాదం ఉందని కంగారు పడ్డా, కానీ విషయాన్ని వాళ్ళకి చెప్పలేకపోయాను. అందుకే where do I begin with? యాక్చువల్లీ రిషి బ్రెయిన్ కొలాప్స్ అయింది, నోస్లోంచి బ్లడ్ వస్తుంది. ఇలా ఇంకా 2-3 సార్లు జరిగితే రిషి లైఫ్కే రిస్క్. రిలాక్స్, ప్లీజ్ డోంట్ వరీ, విల్ ఫైండ్ అ సొల్యూషన్.